హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మనం మరలా వీడియో చేస్తున్నాం మన ఛానల్లో. దాదాపుగా 20 డేస్ అవుతుంది. రీస్టార్ట్ డిఎస్సి, దాదాపుగా డిఎస్సి శాఖ ముగిసింది. మెగా డిఎస్సి ఎవరైతే మెగా డిఎస్సిలో ఉద్యోగం సంపాదించారో వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. 13వ తేదీ అంటే రేపే వాళ్ళందరూ కూడా స్కూల్లో జాయిన్ అవుతున్నారు. డిఎస్సి 2025 అయిపోయిన శాఖం. అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా 2026లో మరలా జనవరిలో డిఎస్సి ఉంటుంది. మరి కొత్త డిఎస్సి, కొత్త టెట్ ఎప్పుడు, అవన్నీ కూడా మనకి రోజు న్యూస్ పేపర్లోను సోషల్ మీడియాలోను వస్తున్న వార్తలు. దాదాపుగా నవంబర్లో టెట్ ఎగ్జామ్సా లేదా నోటిఫికేషన్ తెలీదు. మాక్సిమం ఈ మంత్ ఎండ్లోగా నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో ఎండ్లో కానీ డిసెంబర్ మొదటి 3 వారాల్లో కానీ ఎగ్జామ్స్ పెట్టే విధంగా, పండగలోగా రిజల్ట్ ఇచ్చే విధంగా కూడా టెట్ పూర్తయ్యే తరుణం కనిపిస్తుంది. అలాగే డిఎస్సి ఎప్పుడు అంటే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దాదాపుగా సెలవుల ముందు కంప్లీట్ చేసే బాధ్యత నాది, ప్రతి ఏటా డిఎస్సి తీసే బాధ్యత నాది అని విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా అదే ప్రకటన, అదే హైలైట్ ప్రకటన అవుతుంది. ఎందుకంటే డిఎస్సి చుట్టూనే దాదాపుగా గత ఎన్నికలన్నీ తిరిగాయి కాబట్టి డిఎస్సి ప్రతి ఒక్కరికి అవసరం. అదే జనరల్ గా ఎన్ని నోటిఫికేషన్లు తీసినప్పటికీ, ఎన్ని లక్షల ఉద్యోగాలు మనం ఇచ్చినప్పటికీ కూడా డిఎస్సి లేని వెలితి బాగా కనబడుతుంది. అది ప్రతి ఊర్లో స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుంది. కాబట్టి డిఎస్సి అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనం మన జర్నీని కూడా రీస్టార్ట్ చేసే బాధ్యత మన భుజాలపై మనకు మనంగానే వేసుకోవాలి. నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడో చదువుదాం, నోటిఫికేషన్ వచ్చాకే బుక్స్ తీద్దామంటే అవ్వదు. మనం ఇప్పటి వరకు చదివిందంతా మన బ్రెయిన్ లో ఎంతో కొంత రీకాల్ అయి ఉంటుంది. కానీ దానిని మనం మరలా చదవకపోతే మరలా నోటిఫికేషన్ వచ్చేసరికి కొత్తగానే ఉంటుంది. మరలా 1వ తరగతిలో వానమాల దిద్దినట్లుగానే ఉంటుంది. కాబట్టి డిఎస్సి వస్తుంది అనేది ఎంత నిజమో మనం ప్రతిరోజు చదవాలనేది కూడా అంతే నిజం. మనకి డిఎస్సిలో టీచర్ జాబ్ ప్యాషన్ అయి ఉండొచ్చు, మన 10 తరాల పేదరికాన్ని పోగొట్టే ధ్యేయం అయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం టీచర్ గా సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం ఇప్పటి వరకు ఒక డిఎస్సి జర్నీ చూసుంటాం. ఇది నెక్స్ట్ డిఎస్సి జర్నీ అనుకోండి. ఈ రోజు 0తో మొదలు పెట్టినా పర్వాలేదు, 100 వరకు మనం 100% రీచ్ అవ్వాలి అంటే నిరంతరం చదువుతూ ఉండాలి. నేను పార్ట్ టైం చేస్తాను, ఆ జాబ్ చేసుకోవచ్చు, కానీ మనం మన యొక్క ధ్యేయాన్ని మర్చిపోకూడదు. దానికోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనే దాని మీదే నీ యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంది. మనం కొన్ని పార్ట్ టైం చేసుకుంటూ చేయడం వల్ల కొంతమంది కోల్పోయి ఉండొచ్చు. పూర్తి ఎఫర్ట్ పెట్టినా కొంత లక్ కలిసి రాకపోవడం వల్ల కూడా మనం ఉద్యోగాన్ని కోల్పోయి ఉండొచ్చు. కారణాలు ఎన్నని కూడా ఉద్యోగం కోల్పోవడం అనేది నిజం. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని ఆలోచించి నెక్స్ట్ రీస్టార్ట్ అనేది చేయాలి. అంతేకాని అలా గతం దగ్గరే ఉండిపోతే వర్తమానం భవిష్యత్ అనేవి ముందుకి వెళ్ళవు. వెళ్ళిపోవడం వేరు, మనం అనుకున్నది అనుకున్నట్లుగా వెళ్ళడం వేరు. సో ఎలాగో వెళ్ళిపోతుంది అని కాలాన్ని ఈడ్ చేయడం కాకుండా ఆ కాలాన్ని మన గుప్పిట్లోకి తీసుకురావాలంటే మాత్రం మనం రీస్టార్ట్ చేయాలి. ఆ రీస్టార్ట్ కోసం మనం ఎన్ని రకాలుగా, ఏ విధంగా ఇప్పటి వరకు చేసిన ప్లాన్, ఏ ప్లాన్ వల్ల ఓడిపోయాం, ఓటమి చెందాం, ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఎలా మారిస్తే మనం గెలుపు అంచుల వైపు వెళ్తాం అనే దాని మీదే మన యొక్క సక్సెస్, మన యొక్క జర్నీ ఆధారపడి ఉంది. సో ఇప్పటి వరకు మనం ఎన్ని గంటలు చదివాం, ఏ బుక్స్ చదవడం వల్ల మనం ఫెయిల్ అయ్యామా, ఎంతవరకు రీచ్ అయ్యాం అనేది అన్ని కూడా బేరీజ్ వేసుకుని బుక్స్ గ్యాదరింగ్ ఉండాలి. అలాగే నువ్వు చదువుతున్న బుక్స్ కి, నువ్వు తీసుకుంటున్న కోచింగ్ కి, నువ్వు రాస్తున్న ఎగ్జామ్స్ కి ఒక్కసారి రీకాలిక్యులేషన్ చేసుకుని ఎక్కడి నుంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి, అసలు ఏ టాపిక్ ను మనం ఎన్ని గంటలు చదివాము, ఇంకా ఏ టాపిక్ ఎన్ని గంటలు చదవాలి, అసలు సైకాలజీకి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, తెలుగుకి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, వీక్ సబ్జెక్ట్ ఏది, స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏది, మన డిఎస్సి పేపర్లో ఏవి కష్టంగా అనిపించాయి, ఏవి ఈజీగా అనిపించాయి, ఓవరాల్ పేపర్లు ఈజీ అన్నప్పుడు మనం ఎందుకు రీచ్ అవ్వలేకపోయాం, ఇలా అన్ని క్వశ్చన్లు నీ చుట్టూ తిరుగుతూ ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసుకుంటే మనకి ఆన్సర్స్ అన్ని తెలుస్తాయి. ఆ సమాధానాల సుడిగుండం నుంచే నువ్వు బయటికి వస్తే అప్పుడు నీకు అసలు రీ జర్నీ అనేది కనిపిస్తుంది. సో మెథడాలజీ ఎక్కడ చదివాము, అసలు ఎక్కడ చదవాలి, డ్రాఫ్ట్ కాపీలా లేదా టెక్స్ట్ బుక్లా, అకాడమీ బుక్లా, అసలు మెటీరియల్ ఒకటే చదివితే సరిపోతుందా, ఇలాంటివన్నీ కూడా మనకి బ్రెయిన్ లో ఎప్పుడు క్వశ్చన్సే ఉంటే మనం ఫోకస్డ్ గా దాని మీద ధ్యేయం పెడితే మనం చదవలేము. సో ఇదే నేను చెప్తున్నా. మనం ఇప్పటి వరకు ఏం చదివామనేది ఒకసారి ఒకవైపు ఆలోచించుకోండి. ఇంకా ఏం చదవాలి, ఏ బుక్స్ చదివితే మనకి బెటర్గా అనిపిస్తుంది, ఏ టెస్ట్ సిరీస్ మనం తీసుకోవాలి, ఎలా టెస్ట్ అటెంప్ట్ చేయాలి, టెస్ట్ అటెంప్ట్ చేశాక దాన్ని ఎలా మనం వినియోగించుకోవాలి. ఒక టెస్ట్ రాసేసాం, 100కి 70 వచ్చాయి, మిగతా 30 తప్పులయ్యి, ఆ తప్పులనే చూస్తాం. ఈ రైట్ అండ్ బిట్లే మనకు వస్తాయి, కానీ దాన్ని మర్చిపోవడం వల్ల, మరలా రివిజన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఎలాగో ఒక మైనస్ మనకి దొరుకుతుంది. సో మైనస్లు అన్ని కూడా మనం ప్లస్ గా మార్చుకుంటూనే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇప్పుడు అవుతుంది. కాబట్టి మన మైనస్ అన్ని కూడా ప్లస్ వైపు ఆరోహణ క్రమంలో ముందుకు తీసుకెళ్తూ మన యొక్క విజయానికి, మన యొక్క రీస్టార్ట్ జర్నీని 0% మొదలు పెట్టినా సరే మనమైతే మొదలుపెట్టి తీరాలి. మొదలుపెట్టిన తర్వాత ఎక్కడ ఆపకూడదు. ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సికి చదివాం,
ఎన్నో కొన్ని మార్క్స్ గెయిన్ చేసాం. అనుభవం కూడా ఇప్పుడు అందరికీ వచ్చింది. కాబట్టి ఈ అనుభవంతో, ఈ మెగా డిఎస్ 2025 అనుభవంతో మనం ఏం చదివాం, ఎలా చదివాం, ఇంకెలా చదవాలి, ఎన్ని గంటలు కేటాయించాలి, మనల్ని మరలా పునర్నిర్మించుకుంటే మనమైతే మన యొక్క భవిష్యత్తుకి పునాదిని వేయగలుగుతాం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకి రోజు ఇది డే 1 వీడియో, ఇలానే డే 2, డే 3 ఇలా మీకోసం మరిన్ని వీడియోస్ అలాగే షార్ట్స్ తో మీ ముందుకు వస్తూ ఉంటా. అలాగే మనమైతే స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్, ఎస్జిటి బ్యాచ్, లాంగ్ టర్మ్ టెట్ ఎప్పుడైతే అప్పటి వరకు, అలాగే డిఎస్సి ఎప్పుడైతే అప్పటి వరకు కూడా దాన్ని కంటిన్యూ చేస్తాం. దాని యొక్క డీటెయిల్స్ కావాలంటే ఈ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి, లేదా వాట్సాప్ గ్రూప్ లో డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. సో లాంగ్ టర్మ్ బ్యాచ్ మొదలు పెడుతున్నాం. ఈ లాంగ్ టర్మ్ లో టెస్టులు డైలీగా అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డైలీ పెట్టడానికి మేము చూస్తాం. ప్రస్తుతానికి అయితే ఒక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇస్తున్నాం. ఆ షెడ్యూల్ ప్రకారం అయితే టెస్టులు పెడుతున్నాం. సో అందులో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకైతే వర్తి బ్యాచ్ అనిపిస్తాయి. ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ సైన్స్ ఇవన్నీ కూడా మనమైతే మొదలు పెడుతున్నాం. సో డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లో ఒకసారి క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.